ప్రభు పేరిట దేవుని బిడ్డలు మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాము. 84వ కీర్తన 7వ వచనము. వారు నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేయుచు, వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డారా, మనము సియోనులో దేవుని సన్నిధిలో కనబడాలి అంటే మనము నానాటికి బలాభివృద్ధి నందుచు ప్రయాణము చేయాలి. ఈ ప్రయాణం ఎంతవరకయ్యా అంటే కొంత మట్టుకే ఈ ప్రయాణం. మనం ఏదైనా ప్రయాణానికి వెళ్ళి ఏదైనా ఊరు వెళ్ళినా ఏదైనా ప్రాంతానికి వెళ్ళినా అక్కడి వరకే మనం స్టాప్ అయిపోతాం. మరలా తిరిగి మన గమ్యస్థానానికి వస్తూ ఉంటాం. నేను చెప్పే ప్రయాణము ఇక్కడికి అక్కడికి ఇక్కడ తిరిగేది ప్రయాణం. ఈ ప్రయాణం కాదు చెప్పేది, మన ప్రయాణము. ఈ ప్రయాణంలో అనగా విశ్వాస జీవితమైనటువంటి ప్రయాణం. ఎక్కడికి? దేవుని సన్నిధిలో సియోనులో ప్రభుకు కనబడడానికి. మరి ఆయన కనబడడానికి ఈ ప్రయాణం చేయుచున్నాము కదా. ఈ ప్రయాణంలో మనము నానాటికి బలాభివృద్ధి పొందాలి. బలాభివృద్ధి పొందితేనే మనము ప్రయాణము చేసేటప్పుడు ప్రభు మనకు తోడై ఉండి మనలను సియోనులోనికి నడిపిస్తాడు ఆయన. మీరు గమనించండి, ఇక్కడ విమానం ఉన్నది. దీని పేరు యుద్ధ విమానము. ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో ఉన్న విమానము ప్రయాణము చేసేటువంటి విమానం. ఇది కూడా ప్రయాణం చేస్తుంది. ఎక్కడికే తెలిసినండి, ఒక దేశం మీదకి మనకు దేశం దండెత్తి వచ్చినప్పుడు, శత్రువులు పొంచి ఉన్నప్పుడు, ప్రమాదాలు జరిగేటప్పుడు యుద్ధాలు చేయడానికి యుద్ధ విమానం ఇది. ఈ యుద్ధ విమానంలో మన ప్రయాణంకి అనుకూలంగా ఉండదు. ఇది మన దేశానికి ఒక రక్షణగా ఈ యుద్ధ విమానమును చేసి ఉన్నారు. మరి మన ప్రయాణము అనేది బస్సులో కావచ్చు, ట్రైన్లో కావచ్చు, విమానంలో కావచ్చు, భూమి మీద, అలాగే నీటి మీద నడిచేటువంటి గోడ మీద కావచ్చు. ఎలా ప్రయాణం చేసినా ఎక్కడికొక స్టాప్ అనేది మనకు ఉంటుంది. కానీ మన ప్రయాణం అనేది స్టాప్ లేనిది. అది దేవుని సన్నిధి. ఆ సన్నిధిలోకి వెళ్ళాలి అంటే విశ్వాస జీవితంలో మనము బలాభివృద్ధి పొందుకొని ప్రయాణము చేయుదుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. మా ప్రయాణములో మేము నానాటికి బలాభివృద్ధి పొందుకొని సియోనులో మీ సన్నిధిలో కనబడేటువంటి కృప మీరు మాకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను ప్రభా. నా తండ్రి, మా ప్రయాణము ఒక చోటకే. నా తండ్రి, ఈ ప్రయాణము విశ్వాస జీవితంలో మీ సన్నిధిలో మీకు కనబడేటకు ప్రభా స్తోత్రం. ఈ భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించడం కొరకు వందనములు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డారా, యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈరోజు సబ్స్క్రైబ్ చేసుకునండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ప్రభువుని యేసు క్రీస్తు వారి కృప మీకు అందరికీ తోడే ఉండుగాక. ఆమేన్.